మన్యం జిల్లాలో జీడీ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి గిరిజనులు పండించిన జీడీ పంటలకు మరియు ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్చి 17 మరియు 18 తేదీల్లో ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ కొమరాడ తహసీల్దార్ శివయ్యకి ఈ రోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు హెచ్ రామారావు మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో ఐటీడీఏ పరిధిలో 8 మండలాల్లో గిరిజనులు సాగు చేస్తున్న సుమారు 60,000 ఎకరాల జీడీ పంటలకు ఆదుకునే విధంగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా గుమ్మలక్ష్మీపురం సాల్లూరు మండలాల్లో జీడీ పిక్కల ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసి గిరిజన పండించిన జీడీ పంటతో పాటు ఇతర పంటలకు గిట్టు ధర కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులుగా నా పేరు నిమ్మరక రామారావు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం పిలుపు మేరకు పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ వద్ద అలాగే ఐటీడీఏ ఆఫీస్ వద్ద 17, 18న 48 గంటలు ధర్నా మహాధర్నా జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ సందర్భంగా పార్వతీపురం మండలంలో కొమరాడ మండలంలో ఉన్నటువంటి జీడి రైతులు అలాగే అటవీ ఉత్పత్తులు తెచ్చినటువంటి అందరు రైతులకు కూడా పిలుపు మేరకు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. కొమరాడ మండలంలో కొమరాడ పంచాయతీలో కొత్త వలస అనేటువంటి గ్రామంలో జీడి తోట పంటకు వచ్చేటటువంటి టైంలో 6 ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యింది. అలాగే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది రైతులకి ఓటు చాలు చేస్తున్నటువంటి జీడి తోటలకి పట్టాలు లేవని ఈ సందర్భంగా ఈ 3 మీద కూడా కొమరాడ మండలం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఈరోజు ఇచ్చి తెలియజేయడం జరిగింది.